డిస్టర్బెన్స్ అయితే అవుతుంది, అందుకని అనేది చేస్తుంది అలా చేయాలని చెప్పేసి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యశ్ ఆఫీషియల్. మన ఐటమ్ లో వాడపడి అయితే వెళ్తుంది అండ్ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తాము. ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది, అండ్ రేపు అయితే రెడీగా ఉండండి, మనం వైజాగ్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఓకే, సండే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆల్లో పెట్టించుకోండి, మన ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆల్లో పెట్టుకోండి, ఫస్ట్ అయితే మ్యూట్లో పెట్టుకుంటారు, ఎందుకంటే అప్డేట్స్ రావట్లే. చూసేది ఏదో ఫుల్ గా చూడండి వీడియో అయితే. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫస్ట్, ఓకేనా? షేర్ చేయడం ఫస్ట్ మెయిన్. యూట్యూబ్ లో వస్తారు మీరు. మనం గండం అయితే బయటకి ఎక్కింది అనుకోవచ్చు, ఎందుకంటే పోలీసులు వాడపల్లి చూడండి ఎలా ఉందో. ఇదంతా టెపం గోదావరి మధ్యలో అన్నమాట. అంతే ఇది అంటే అయితే పోలీసులు కాస్తుండే గన్నం గట్టెక్కినట్టు ఇంక చెప్పాలండి, ఎందుకంటే మా దగ్గర ఎల్ఆర్ ఒకటే ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి. బట్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కావాలి కదా, ఎలా అంటే డ్రైవింగ్ లైసెన్స్ లెక్కే గురించి చెప్పారనమాట. పోలీసులు కాస్తాను జాగ్రత్తలు అని చెప్పేసి ఈ టైప్ అయితే మేము వచ్చింది. అది కాకుండా ఈ రూట్ నుంచి చాలా సేఫ్ అనేది లెక్క మేము, ఎందుకంటే 500 వెళ్ళిపోతున్నాం. మా వాడు ఏదో డైలాగ్ వేస్తున్నాడు, అన్ని పట్టించుకున్నాను. ఇంకా కింద కామెంటేషన్ కామెంట్ చేయండి. నిజంగా పోలీసులు దొరుకుంటే ఒక రకంగా అయిపోతుంది భయ్య. ఆ టర్నింగ్ లాగా కాస్తాడు కరెక్ట్గా. తమ్ముడు వాడపల్లి, తమ్ముడు వాడపల్లి వెళ్ళాలి రైటా? రోడ్డు బాగా ఉంటుందా? అక్కడే రైట్ అండి వాడపల్లి. కటింగ్ ఆపేశారు భయ్య చాలా మందిని. కొంతమంది భయ్యాస్ మనకు చెప్పారు, లేకపోతే మనం రిస్క్ అయిపోతున్నాం, బిస్కెట్ అయిపోతుంది. ఓకే, నువ్వు వచ్చేటప్పుడు రావులపాలెం అయిపోతుంది కదరా, హైవే ఎక్కేస్తాం వచ్చేటప్పుడు, అది ఇంకా సేఫ్. ఎందుకంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది హైవే అయితే, ఇంకా అలా దిగిపోవడం అలా వెళ్ళిపోవడం ఏదో ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి అలా వచ్చాం, ఇదే కదా దారి చూస్తుండే వాడపల్లి. అండ్ మన ఇంకా దర్శనానికి టికెట్లు ఏం తీసుకోకలేదా? పెద్ద స్టాండ్ అయితే అయింది. మనీ అయితే పెట్రోల్ కొట్టించాము మేము. కొట్టించగానే ఏమైందంటే డాడీకి అయితే ఫోన్ చేస్తుండే, డాడీ అయితే మనీ వేస్తున్నారు మాకు. వేసిన తర్వాత అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము. అండ్ ఇంకా ఎవరైతే ఇంకా చూడలేదో ఫుల్ గా చూసాను వీడియో అయితే బాగుంటుంది అన్నమాట వీడియో, ఎందుకంటే గోదావరి గట్లు ఇవన్నీ. ఇప్పుడే పార్క్ చేస్తున్నాడు, చూడు మొగం చూపించు, నేను మొగం చూపించు అడుగుతుంది అప్పుడు. డెబిట్ అయిపోతే మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది. అంతా వాడపల్లి అంత తిరుగుతుండే అక్కడికి. అది వచ్చి 3rd రౌండ్ తిరుగుతున్నాం మేము. ఫోర్త్ రౌండా? ఇది థర్డ్ రౌండ్ అనమాట. సో ఆడపల్లి ఎవరైనా ఇలా 7 సార్లు తిరిగారా ఇదైతే కింద కామెంట్ చేయండి. ప్రతిదీ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం. బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి, ఎందుకంటే ఫుల్ గా చూడట్లేదు బ్లాగ్ అయితే. ఇంకా అంతా వాడపల్లి అనమాట, తిరుగుతున్నా స్ట్రెస్ ఎక్కువైపోతుందా. మన వీడియోని వాడపల్లిలో ఏమన్నా చూస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇవాళ వెళ్తే వాడపల్లి వచ్చారో సాటర్డే ఇవాళ ఫస్ట్ తారీఖు. ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి #ఇష్యూ అనే ఒక స్లోగన్ అయితే చూడండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ లోకి వస్తాను. వచ్చిన తర్వాత అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తా.
ప్రస్తుతానికి ఫాస్ట్ నడుస్తుంది. ఇది 4th రౌండ్. 4th రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 7 రౌండ్స్ జరగాలి. 7 రౌండ్స్ తీసిన తర్వాత వీ క్యాన్ అప్రోచ్ వెంకటేశ్వర స్వామి అనమాట. ఓకే, ఇది వచ్చి చంద్రపతి కాదు, వాడపల్లి అంటారు అనమాట. దీన్ని కొబ్బరినంగా అన్ని దాటుకుని రావాలి. ఆత్రేయపురం, కొత్తరేగులు తెలుసు కదా మీకు అందరికి, ఫేమస్. అన్ని దాటుకుని వస్తే వాడపల్లి. ఓకే, లోపలికి వచ్చాం. కొబ్బరికాయ కొడేసి గర్భగుడి అనేది చేస్తుండే. అలా చేయాలని చెప్పేసి మిక్సర్స్ చేస్తాయి. బాదం, ఎంత ఎక్విప్మెంట్ అనమాట. ఎలా చేయాలో లైవ్లో చూస్తున్నాం. చూసారుగా ఇప్పుడైతే ఆత్రేయపురం పూతరేకులు తీసుకోండి. ఆమె దగ్గర అయితే ఆత్రేయపురం వచ్చిన దారి నుంచి అనమాట, మీన్స్ వాడపల్లి వచ్చే దారి నుంచి. ఇక లాస్ట్ వచ్చిన బ్లాగ్ అయితే ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ వేసి ఆల్ పెట్టుకోండి.